హే బాబ్, హే రామ్. మహాత్మా గాంధీ కలలు కన్నాడు. స్వాతంత్రం ఎప్పుడంటే అర్ధరాత్రి అయినా నడి బజారులో మహిళ సగర్వంగా తలెత్తుకుని తిరిగి రాగలిగినప్పుడు. కానీ ఈరోజు మన తెలంగాణలో మన పరిస్థితి ఏంటి? ఘోరమైన అత్యాచారాలు, ఎటు చూసిన మహిళల ఆక్రందనలు, ఒకవైపున అన్నార్తుల బాధలు ఒకవైపు ఉంటే, అసహాయంతో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోయి ఎవరు లేకుండా కూడా అత్యాచార పర్వంలోకి కుంగిపోతున్నటువంటి మహిళలను చూస్తుంటే మనసు ద్రవించిపోతుంది. మానవత్వం మంట కలిసింది అనిపిస్తుంది. పైచాచికత్వాన్ని వీటికి పగ్గాలు లేవా అనిపిస్తుంది. మనకి ఈ రోజున నిర్మల్లో ఒక ప్రైవేట్ బస్సులో అదనపు డ్రైవరు అంతా ప్రయాణికులు ఉండగా బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక సీట్లో మహిళని పడుకోబెట్టి పక్కన కూతుర్ని పెట్టుకొని కూడా ఆమె మీద అత్యాచారం చేశాడంటే అసలు ఎటువైపున నేను ప్రభుత్వాన్ని నిందించగల, ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కానీ ప్రజల్లో మార్పు రావాలి. ఇంత పైచాచికత్వమా, ఇంత రాక్షసత్వమా, ఇంత అన్యాయమా? దీనికి కారణాలేంటి? ఈరోజు సమాజంలో పెద్దలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దివ్యాంగ బాలిక మీద ఆసరా ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు, ఆమెని కాపాడవలసినటువంటి వ్యక్తులు వాళ్లే కంచి చేను వేసినట్టుగా ఒక హాస్టల్లో ఒక దివ్యాంగ బాలికరాలు ఉంటే ఆ బాలికరాలని ఎవడైతే బాత్రూమ్లు కడుగుతాడో అట్లాంటి అటెండర్ కూడా ఆ పిల్ల మీద అత్యాచారం చేశాడంటే అసలు ఈ రోజున మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగురాల్ని ఒక లాడ్జికి పార్టీ ఉందని పిలిపించి అక్కడ ఆమెను మద్యం తాగిచ్చి అతను బాల్య స్నేహితుడు ఫ్రెండ్ కూడా అత్యాచారాన్ని చేశారన్నప్పుడు అసలు ఎక్కడ వెళ్తున్నాం? ఈ మత్తు మందులేంటి, ఈ బానిసత్వాలేంటి, ఈ గంజాయిలేంటి? మనం ఇంతకుముందే మనం చూసాం, ఎక్కడ సింగరేణి కాలనీలో ఉన్న ఒక అమ్మాయిని గంజాయి మత్తులోకి దించి గంజాయికి బానిసగా చేసి 5గురు రేపు చేశారన్న సంఘటన. ఇంకో పసిబిడ్డల్ని రేపు చేస్తున్నటువంటి విషయాలు, పసి మొగ్గలన్నీ వాడకుండా వికసించకుండానే వాటిని నలిపిస్తున్న ఈ కామాంధులకి మీద ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి? ప్రభుత్వం స్పందించాలి. వీటి మీద న్యాయపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. ఈ చర్యలు పునరావృతంగా లేకుండా చూడటం జరగాలి. స్త్రీని గౌరవించని సంస్కృతికి అర్థం లేదు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడే విరాజిల్లితే నాగరికత. అందుకనే ఈ రోజున నేను 2 చేతులెత్తి ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నా, మహిళా మంత్రులందరినీ ప్రార్థిస్తున్నా, తక్షణ చర్యలు తీసుకురండి. ఆడవాళ్ళకి భద్రత కల్పించండి, ఆసరా ఇవ్వండి. ఆసరాతో పాటు మనోధైర్యాన్ని ఇవ్వండి, వికాసాన్ని ఇవ్వండి. ఈ ధైర్యంతో మీరు ఇచ్చినటువంటి బలంతో అర్ధరాత్రి అయినా రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వెధవల్ని అందరూ కూడా పారదోలేటువంటి ధైర్యాన్ని ఆడడానికి ఇవ్వకండి పరిస్థితి మీకు ఇచ్చండి. వాళ్ళకి రక్షణతో పాటుగా వివిధ వాటిలో ట్రైనింగ్లు ఇవ్వండి. మత్తు పదార్థాలు అమ్మకుండా చూడండి. పిల్లల్ని, స్త్రీలని గౌరవించే సంస్కృతికి మీరు శ్రీకారం చుట్టాలి. అదే ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం.